ధైర్యము మరియు నమ్మకం, బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. ఒక ధైర్యం ఉంటుంది. నీతి మంతులకి ఒక ధైర్యం ఉంటుంది. ఆ నీతి మంతులు ఏదైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతి మంతులుగా తీర్చబడతారు. దేవుడితో సరైన సంబంధం కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇతరుల ఎదుట మంచిగా ప్రవర్తిస్తారు. వారికి ఎలా ఉంటుందంటే ధైర్యము, బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. సామెతలు 28:1 ఇదందరికీ తెలుసు కదండి. నీతి మంతులు సింహము వలె ధైర్యంగా నుందురు కదా. వారు చెడు వార్తలు వచ్చేస్తే సడన్ గా ఆ వార్తలకు భయపడిపోరు. ఎందుకంటే నన్ను బ్రతికిస్తుంది, నన్ను జీవింపజేస్తుంది దేవుడు కదా. ఆయనకి తెలియకుండా నా దగ్గరికి ఏ యొక్క ఆపద, ఏ యొక్క చెడు మాట, ఏ యొక్క చెడు వార్త, ఏ ఆపద నా దగ్గరికి రాదు. నా దగ్గరికి రావాలంటే ముందుగా దేవుడు దాటుకొని రావాలి. ఆయన దగ్గర నా దగ్గరికి రాకముందే, ఈ యొక్క బాధ కన్నీరు నా దగ్గరికి రాకముందే దేవుడి దగ్గర సమాధానం ఉంది అన్న ధైర్యము, నమ్మకము ఆ నీతి మంతులకి కలుగుతుందంట. ఆ నీతిని నువ్వు విడిచిపెట్టకుండా, నీతిని అనుసరించడం నేను విడిచిపెట్టకుండా ఉండాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం అనుకుంటాం నీతిని అనుసరిస్తే ఏం జరుగుతుంది, నీతిని అనుసరిస్తే ఒక ధైర్యం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. ఆయన చూసుకుంటాడు, ఆయన ఉంటాడు. చిన్న చిన్న వాటికి ఈ లోకం ఎంతగానో ఈ కాలంలో ఆ యొక్క స్ట్రెస్కి లోనైపోతుంది. చాలా మానసికంగా చాలా బాధపడిపోతుంది. కానీ నీకు నాకు నీతి మంతులుగా పిలువబడుతున్న మనందరం కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఒక ధైర్యము, ఒక నమ్మకము మన జీవితంలో కలుగుతుంది.